శాంతమ్మత్త, మన సత్యం ఉన్నాడా? అదేమిట్రా నీ దగ్గరికే వచ్చాడుగా? నా దగ్గరకా రాలేదే. హైదరాబాద్ నుంచి ఉత్తరం రాసావంటగా, రమ్మని నీ దగ్గరికే బయలుదేరి వచ్చాడు. రాలేదు. ఏమిట్రా 3 రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తాను మాతో కూడా చెప్పాడు. నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి ఈవేళ తిరిగి వచ్చేసా. అయితే మా వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాడు ఎక్కడికన్నా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే. ఇంతకీ నా బిడ్డ ఏమైనట్టురా? నాకు ఆ రుద్రయ్య గారి మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మ నా బిడ్డని ఎవరేం చేశారో ఏమో. ఒరే అట్ట చూస్తా నిలబడతారా? నలుగురు అమ్మ నా బిడ్డ. చురుగుతా ఉంటే రాక్షసి. నా సంగతి తెలుసా? తెలుసులే, నువ్వు పరమ గయ్యాలి. అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దబర అయ్యలేదు. ఎలా మీ చేతులు పడిపోయింది ఆ ప్రాణం లాంటివి. ఏంటది? ఏమిటది? వాళ్ళే ఏదో మూట తీసుకొచ్చింది. ఇలా ఏమో ఏం లేదు. ఏమిటివి? ఒడియాలు బాబు, మా ఊరి నుంచి తెచ్చుకొచ్చాను. మావే. ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. ఆగండి. ఏమిటో రోడ్డు పెద్దవాడి మీద ఇవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగబొట్లేనా? ఆడబొట్లు లేరు? ఆడబొట్టులా? ఆడబొట్లే లేరా? ఏం లోకమో నాయన ఇది. దీనికంటే మా భూలోకమేనయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్యనాలకి నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనాలు లాగేసుకుంటున్నారు. సీతమ్మత్త, నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన, నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వెప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైన నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో ఎంత మంచోండి. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోగా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. అదా పోయాడట, పోయాడు. ఏమిటి అన్యాయం? ముగ్గురు కలిసి ఒక్కడే హింస పెడుతున్నారు. శిక్షలు అమలు పరుస్తున్నాం. చూడండి సార్, 3 శిక్షలు ఒకేసారి వేస్తున్నారు. ఏమిటి? అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు? తప్పు. ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఏడ్చినట్టే ఉంది. అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు. రాత్రి మగలు ఒకటే చాకరీ. 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు. ఏమొచ్చింది కర్మ? ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అదేంట్రా? ఏమో. అంటే ఓవర్ టైం, ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదే లేదు సత్తన్నాం. వచ్చే పాపలు పుట్టలు పెరిగినట్టు పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పని వాళ్ళ సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే. పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అన్యాయం, అక్రమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వా, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ శంఖం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. మీ హక్కులకై మీరు పోరాడాలి, సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ 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 ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను. ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం.
జిందాబాద్ అనండి అయ్యా, జిందాబాద్ అనండి. అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూచారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది. వేడి రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి అయ్యా, ఐక్యకంఠంతో అరవండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అని. విప్లవం, విప్లవం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం, వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగోళ చేయాలి. న్యాయసమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే నేను చెప్తా వినవయ్యా. రోజుకు 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడబట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపులొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే అంటే పని చేయకుండా మొండికేస్తాం. పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీల్లేదు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఎవరిని పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చెయ్యం, ఇంకోళ్ళు చెయ్యనివ్వం. పని అనేది అసలే జరగనివ్వం. అప్పటికి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలబేరానికి రారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, ఐక్య కార్మిక సంఘటనకు అపజయం అంటూ లేనే లేదు. ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం. కార్మిక విజయం సాధించాం. అభ్యుదయ పదంలో పురోగమించాం. నిరంకుశ శక్తుల్ని నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, ఏమీ లేదు. విప్లవం, విప్లవం. గట్టిగా అరవండి. విప్లవం. అది చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్ను కర కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే. అరే, కొంచెం అలా ఉన్నారే. సూచిత్రా, ఈ వాహనం ఎంత చక్కగా ఉన్నదో. ఓపెన్ టాప్ ఇంపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు. ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే, వెంటనే కొనేదాం. బాయ్, వీరికి రూమ్ నెంబర్ 502. ఇది గంటము కన్నా ముదుగా రాయితుంది. సొంతము చేసుకున్నతో మంచిది. బావా, ఈ 4 రోజుల నుంచి నువ్వేమయ్యావని ఒకటే దిగులు. పైగా నిన్ను గురించి ఏవేవో భయంకరమైన పుకార్లు విన్నాను. నువ్వు తిరిగొచ్చావని తెలియగానే నాకు ప్రాణాలు లేచొచ్చాయి. సాయంత్రం మీ తోటకొస్తాను, నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? ఇదిగో, నాకు చక్కెర గింతలు పెట్టావంటే నీకు ముక్కులు గింతలు పెడతాను, జాగ్రత్త. ముక్కిలి గింతలా? అదేమిటి? ముక్కులు గింతలే నీకు తెలీదు? చూపిస్తా ఉండు.